ఆ రోజు చిట్టిని కాపాడి తీసుకువెళ్ళిపోయింది సీనయ్యనని నిజం తెలుసుకొని షాక్ అయిన విక్రమ్ నిజంగానే సీనయ్య దగ్గరే చిట్టి ఉందని విక్రమ్ నిజం తెలుసుకోబోతున్నాడా? రాధే తన మరదలు చిట్టి అని విక్రమ్ నిజం తెలుసుకుంటాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. రామచంద్రయ్య ఇక పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. ఏంటి మావయ్య ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. విక్రమ్ అయితే రావాల్సి వచ్చిందిరా, నిజం చెప్పు, అసలు నువ్వు రాధా నిజంగానే ప్రేమించుకున్నారా, లేకపోతే మీరు కావాలనే పెళ్లి చేసుకున్నారా, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు, మీకెందుకు అలా అనుమానం వచ్చింది అని అడుగుతూ ఉంటాడు విక్రమ్ అయితే. ఎందుకంటే రాధని చూస్తూ ఉంటే తను మోసం చేసేదానిలా కనిపించదు. తను నేననే మాటలకి కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటే అసలు నేను రాధ ముఖంలోకి చూడలేకపోయాను. ప్రియాని మోసం చేశావని తనని ఎన్నో మాటలు అన్నాను, కానీ తను మాత్రం ఎటువంటి నిజాన్ని బయట పెట్టడం లేదు. కానీ తను తప్పు చేయలేదని మాత్రం కుమిలిపోతూ చెప్తుంది. నిజం చెప్పరా, అసలు నువ్వు రాధ మెడలో తాళెందుకు కట్టావు? రాధని నిలదీస్తున్నాను కానీ నిన్ను అడగలేదు. చెప్పు, ఎప్పుడు కూడా నీ మాటే వింటాను మావయ్య, నువ్వంటే నాకు ప్రాణం అని నువ్వు చెప్పేవాడివి. మరి అలాంటిది ఈ మావయ్యతో కూడా ఎందుకు నువ్వు నిజాన్ని చెప్పలేకపోతున్నావు? నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు విక్రమ్ అయితే. అప్పుడే సారీ మావయ్య, ఇప్పుడు నేను నీకు నిజాన్ని చెప్పలేను అని అంటూ ఉంటాడు. అంతేనా, మీరిద్దరూ అసలు ఎందుకు ప్రేమించుకున్నారు, ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎలా కలిశారన్న విషయాన్ని నువ్వు చెప్పవా నాతో కూడా అని అంటూ ఉంటే సమయం వస్తే అందరికీ కూడా అవే తెలుస్తాయి మావయ్య. నిజాలన్నీ తెలిసిన రోజు అప్పుడు మీరే అంటారు నువ్వు చేసింది తప్పు కాదు రైటేనని అని విక్రమ్ అయితే అంటూ ఉంటాడు. ఇంతకు మించి నన్నేం అడగొద్దు అని విక్రమ్ అయితే ఇక బయటికి వెళ్ళిపోతాడు. అది విని రామచంద్రయ్య కూడా ఇక విక్రమ్ మీద కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతాడు. వీళ్ళేదో నిజాన్ని దాచిపెడుతున్నారు, అది తెలిసిపోతుంది అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పద్మం అయితే ఎదురొస్తుంది రామచంద్రయ్యకి. తనకి చేతులు జోడించి మా రాధమ్మ ఎలా ఉంది బాబు అని అడుగుతూ ఉంటే, మీ రాధమ్మ మా కుటుంబానికి ఎంతో అన్యాయం చేసింది, తను ఎంతో మంచిదని, దాన్ని నా ప్రాణాల్ని కాపాడిందని నేను తనకి కన్యాదానం చేసి ఆ రుణం తీర్చుకోవాలని అనుకున్నాను. చివరికి నా తమ్ముడు కూతురు ప్రియా జీవితాన్ని నాశనం చేసి నా కుటుంబం మొత్తం కూడా ఎంతో ఆవేదనని పొందేలా చేస్తుంది అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది పద్మమ్మ. మా రాధమ్మ ఎప్పుడూ కూడా తప్పు చేయదు, తను తప్పు చేసిందంటే దానికి ఏదో బలమైన కారణం ఉండుంటుంది, రాధని అపార్థం చేసుకోకండి, తనని బాగా చూసుకోండి అని పద్మమ్మ అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా పద్మమ్మ బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు ఇక రామచంద్రయ్య అయితే రాధ చేసిన తప్పుని నేనెప్పుడు కూడా క్షమించను, తనతో నేను ఎప్పటికీ కూడా మాట్లాడను, దయచేసి మీరు ఒక్కటి వినండి, అసలు రాధ ఎందుకు ఈ పెళ్లి చేసుకుందో నిజం తెలుసుకొని మీ రాధని మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి, కావాల్సుంటే మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య. ఇక ఆపండి బాబు, ఏదో వింటున్నాను కదా అని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారేంటి? ఒక ఆడపిల్ల గురించి అలా ఎలా మాట్లాడుతున్నారు? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా రామచంద్రయ్య గారు, మీ మేనల్లుడు కనిపించడం లేదా తప్పు చేసినట్టు? నా కూతురే కనిపిస్తుందా? మరి మీ అల్లుడు ఏం చెప్పాడు? మరి మీ అల్లుడిని నిలదీయలేకపోయారా అని అంటూ ఉంటుంది పద్మమ్మ. డబ్బుల కోసమని మాత్రం అనకండి, మేమంతా దిగజారిపోలేదు, ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడుతున్నారే, అందుకే మీ కూతురు మీకు దూరం అయిపోయి ఉంటుంది అని పద్మమ్మ అయితే తిడుతుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామచంద్రయ్య. మీకు అంతగా ఇష్టం లేకపోతే వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయండి, అంతే తప్ప మీరు మా రాధమ్మ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు అని చెప్పగానే ఇక ఏమి మాట్లాడలేక రామచంద్రయ్య అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. అలా వచ్చిన తరువాత అప్పుడే ఇక రాధకి ఎవ్వరూ కూడా భోజనం అయితే పెట్టరు. పని మనిషిని అడుగుతూ ఉంటాడు రామచంద్రయ్య. ఆ రాధ భోజనం చేసిందా అని అంటూ ఉంటే, లేదయ్యా,
తను డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే అందరూ భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోవడం చూసి తను వెనక్కి వెళ్ళిపోయింది. మంచినీళ్లు తాగి అలాగే గదిలో కూర్చొని ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రామచంద్రయ్య అయితే ప్లేటులో భోజనం పెట్టి ఇక రాధ దగ్గరికైతే తీసుకువెళ్తాడు. ఇక తీసుకువెళ్ళి భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు. అప్పుడే రాధ అయితే నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని రోజులని ఇలా భోజనం మానేసి కూర్చుంటావు? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఆడపిల్ల జీవితంలోకి రావాల్సిన అతన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావనే కోపంతోనే నిన్ను తిట్టాము. కానీ నువ్వు ఇలా పస్తులుండి చివరికి ప్రాణం మీదకి తెచ్చుకుంటే మాకే రిస్క్ అవుతుంది, తిను అని అంటూ రామచంద్రయ్య అక్కడే భోజనం ప్లేటు పెట్టేసి వెళ్ళిపోతాడు. అది చూసిన దమయంతి అయితే ఇదేంటి, నిన్నటి వరకు కూడా కోపంతో రగిలిపోయిన ఈ రామచంద్రయ్య ఈరోజు రాధకి భోజనం తీసుకువెళ్ళి పెడుతున్నాడు అని దమయంతి షాక్ అయిపోతూ ఉంటుంది. విక్రమ్కి ఇక చేపలు పట్టే అతనైతే ఫోన్ చేస్తాడు. బాబు, మీరు ఆ రోజు వచ్చి మీ మరదల గురించి అడిగారు కదా, ఆ అమ్మాయిని ఎవరు తీసుకువెళ్ళారో తెలిసింది బాబు. మీరు వెంటనే రండి, ఎవరు అని ఫోటో కూడా దొరికింది, ఫోటో ఇస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని వెంటనే ఇక విక్రమ్ అయితే ఆ చేపలు పట్టే జాలర్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పేది నిజమేనా, అతను ఎవరో తెలిసిందా అని అంటూ ఉంటే అతను ఎవరో వివరాలు ఏమీ తెలియలేదు బాబు, కానీ అతని ఫోటో మాత్రం నాకు కనిపించింది. ఒకవేళ ఆ వ్యక్తి మీకు తెలుసుంటుందేమో అని మీకు చూపించేద్దామని ఇదిగో ఫోటోని తీశాను. ఈ ఫోటో మా తమ్ముడు కొడుకు ఎక్కడో సెల్ఫీ దిగాడు, అలా సెల్ఫీ దిగాడు ఏదో గుడికి వెళ్ళినప్పుడు. అప్పుడే అతను వెనకాల నుంచొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మా తమ్ముడు నాకు కొడుకు ఫోటోలు చూపిస్తూ ఉంటే అప్పుడే అతని వెనకాల ఉన్న ఇతన్ని చూసి గుర్తుపట్టాను. మీకు చెప్తాను చూడండి, ఇతనే వెనకాల చూడండి, షర్టు వేసుకున్నాడు కదా, అతనే ఆ రోజు మీ మరదలు చిట్టిని తీసుకువెళ్ళిపోయిన అతను, నేను 100% చెప్తున్నాను అని అంటూ ఉంటాడు. చేపలు పట్టే అతనైతే ఆ మాట విని అప్పుడే ఇక దగ్గరికి చూస్తాడు ఫోటోని విక్రమ్. ఇక ఫోటోని చూసి ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, సీనయ్య వెనకాల కూర్చొని ఎవరితోనో గుడిలో మాట్లాడుతూ ఉంటాడు. ఇక సీనయ్య ఫోటోని చూసి నువ్వు చెప్తుంది ఇతని గురించేనా అని మళ్ళీ అడుగుతాడు విక్రమ్ ఆ జాలర్ని. అవును బాబు, ఇతనే, నేను ఆ రోజు ఇతన్నే చూశాను, మీ మరదల్ని తీసుకువెళ్ళింది కూడా ఇతనే, చెప్తున్నాను కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది చూసి అంటే చిట్టి వీళ్ళ దగ్గరే ఉందా, ఇతను చిట్టిని తీసుకువెళ్ళిపోతే మరి చిట్టి ఎక్కడుంది అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్. వెంటనే సీనుని కలవడానికి జైలుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నువ్వు చిన్నప్పుడు ఒక అమ్మాయిని కాపాడి తీసుకొచ్చావని నాకు తెలిసింది, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు విక్రమ్. అయితే అప్పుడే ఇక ఒక్కసారి సీను షాక్ అయిపోతూ అది అది అని తడబడుతూ ఉంటాడు. సీనయ్య, నిజం చెప్పు, ఇన్ని సంవత్సరాల నుంచి మా మర్దల కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను, మా మావయ్య ఆవేదన్ని గుర్తించు, నిజం చెప్పు, నువ్వు నిజం చెప్తే నీకు మేము ఎంతో రుణపడి ఉంటాము, నిజం చెప్పు, మా మావయ్య కళ్ళల్లో నేను ఆనందం చూడాలి అని అంటూ ఉంటాడు విక్రమ్. అప్పుడే ఇక సీనయ్య అయితే నేను ఆ రోజు తీసుకొచ్చిన మీ మరదలు చిట్టి ఎవరో కాదు బాబు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావే నా రాధమ్మ, నా రాధమ్మే మీ మరదలు చిట్టి అంటూ నిజాన్ని బయట పెడతాడు సీను. ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఆనందపడుతూ ఏంటి సీనయ్య నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు విక్రమ్. అవును బాబు, మీరు పెళ్లి చేసుకున్న రాధమ్మే మీ మరదలు చిట్టి, కావాల్సి ఉంటే మా ఇంట్లో తన చిన్ననాటి ఫోటోలు కూడా ఉంటాయి చూసుకోండి అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు విక్రమ్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.